కదిలే మందిరాన్ని ఎప్పుడైనా చూసారా? దేవాలయం కదిలితే ఎలా ఉంటుంది? మరి అయోధ్యలో కొలువుదీరనున్న రామాలయంతో పాటు దేవుళ్ళు ఇంటి ముందుకు దర్శనమిస్తే ఎలా ఫీల్ అవుతారు? మీరు పిలిస్తే ఆ అయోధ్య సీతారామ లక్ష్మణ ఆంజనేయులతో కూడిన రామాలయం మీ ఇంటికి రానుంది. ఆ విశేషాలేంటి? మీరు కళ్ళారా చూడాల్సిందే. కదిలే ఆ అయోధ్య రామాలయం ఎక్కడ? ఆ వివరాలు మీరు చూడండి. సుధాకర్స్ మ్యూజియం నిర్వాహకులు సుధాకర్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. అయోధ్య రామాలయము ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మరి ఈ నిర్మాణాన్ని చూసేందుకు భక్తులందరూ కూడా అయోధ్యకి వెళ్తున్నారు. కానీ హైదరాబాదులో వినూత్నంగా ఒక వాహనంలో మరి రామ మందిరాన్ని రూపొందించి ప్రజలకు సందర్శనార్థమై ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఒక కొత్తగా ప్రజలను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేయడము, వాహనాలను తీర్చిదిద్దడం సుధాకర్స్కు దక్కింది. మరి ఈ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయోధ్య రామ మందిరాన్ని కళ్ళ కట్టినట్టు మీరు వాహనం ద్వారా చూపించడం జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఈ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? ఎలా అనిపించింది? ప్రపంచంలో నేను సబ్జెక్ట్స్ మీద కార్స్ చేశాను, ఎవరు చేయలేదు. దానికి కూడా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ఉంది. కార్ ఇన్ ద షేప్ ఆఫ్ బర్గర్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, అలాంటివి క్రిస్మస్ ట్రీ కానీ ఒకేజన్ బట్టి కూడా చేశాను, కాజ్ బట్టి కూడా చేశాను. లాస్ట్ కాజ్ బట్టి చేసింది కరోనా వైరస్ షేప్ కారు. అయితే ఈ సబ్జెక్టు 500 ఇయర్స్ తర్వాత మనం లక్కీ ఉన్నామండి. మన లైఫ్ టైంలో రామ జన్మభూమి కట్టబోతున్నారు, మోడీ గారు కట్టారు. ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు 22nd రోజు. నేను ఇది ఆల్రెడీ 2 years నుండి ప్లాన్ చేస్తున్నానండి. ఇది కష్టంగా ఈ మోడల్ అయోధ్య నుండి తెప్పించాము. దీన్ని స్కేల్ డౌన్ మోడల్ అండి, ఇది అయోధ్యది. దీన్ని స్కేలప్ చేశాము. ఇది స్కేలప్ 20 times స్కేలప్ చేసి మెటడోర్ ఇంజన్ సూటబుల్ అయిందండి, 307. దానిపైన కట్టాము. దీని స్ట్రక్చర్ మొత్తానికి లోపల ఎంఎస్ మైల్డ్ స్టీల్ ఉంది. పైన కవర్ అంతా ఫైబర్ గ్లాస్ కవర్ ఉందండి. డీటెయిల్ వర్క్ అవన్నీ చాలా కష్టమైంది, కానీ ఆల్మోస్ట్ 90 to 95% డీటెయిల్ వర్క్ తెచ్చామండి. ఇది ఈ యూనిక్ కారు ఎందుకు చేశానంటే, మెయిన్ కారణము అందరూ అయోధ్యకి వెళ్ళలేము. మేమే మా అయోధ్య కార్ అందరి దగ్గర తీసుకెళ్ళాలి, అందరి విలేజెస్ తీసుకెళ్ళాలి. యాజ్ పర్ ద ప్లాన్ 3 months క్రితమే ఇది కంప్లీట్ చేసి అక్టోబర్లో తిప్పాలని ఉండే, వీలైతే అయోధ్య వరకు తీసుకెళ్లాలని ఉండే. కానీ దీని డీటెయిల్ వర్క్లో చాలా లేట్ అయింది. ఎందుకంటే మేము దేనికి డీటెయిల్ వర్క్లో కాంప్రమైజ్ కామండి. ఇప్పుడు ఇంకోటి ఇందులో బెస్ట్ అంటే మెయిన్ వర్కర్స్ అందరు ముస్లిమ్స్ ఉన్నారండి ఇందులో. అహ్మద్ అలీ అని ముస్లిం అతను, ఆయన లీడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. వాళ్ళకి అందరికీ ఎవరికి ఏం ఫీలింగ్ లేకుండా చాలా బాగా చేశారు వాళ్ళు.